నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. అక్టోబర్ 27, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సూచనలు, పరిహారాలు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగులు, అదృష్ట శాతాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా వాటితో పాటు చూసినట్టయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే, ఉద్యోగంలో కాస్త ఒత్తిడి తగ్గడము, సానుకూలమైన ఫలితాలు పొందడము, పై అధికారుల యొక్క మన్ననలతో పాటు స్థాన చలనాలు కానీ, లేదా వేరే ప్రమోషన్స్ కానీ, లేదా మీకు రాని బకాయిలు ఆగిపోవడము, అంటే ఏరియర్స్ కావచ్చు, లేదా శాలరీ హైక్ కావచ్చు, అవన్నీ ఈ సమయంలో జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కనబడుతోంది. కుటుంబంలో సంతోషకరంగా ఉండబోతోంది. ఆర్థిక విషయాల్లో మెరుగుదల, వ్యాపారస్తులకు లాభాలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడం కానీ, లేదా మీ పేరు ప్రఖ్యాతలు మరింత తెలియడం కానీ జరిగేందుకు అవకాశం కనబడుతోంది. అధిష్టానం యొక్క మద్దతు, మంచితనము మీకు ఈ రోజు అందబోతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సోమవార వ్రతం పాటించి శివలింగానికి పాలాభిషేకం చేయండి. సోమవార వ్రతము అంటే పెద్దగా ఏమీ లేదు. ఈ కార్తీక మాసం కాబట్టి ప్రతి సోమవారము యథావిధిగా పూజ చేసుకుని, స్వామివారి అభిషేకం చేసుకుని, దేవాలయ సందర్శనం చేసుకుని, ఉపవాసం ఉంటాను అని మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని ఇలా చేసినట్టయితే దీన్ని సోమవార వ్రతం అంటారు. క్లుప్తంగా చెప్తున్నాను, అది విపులంగా చాలా పెద్దది ఉంటుంది. ఇలాగ సోమవార వ్రతాన్ని చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు ఎరుపు, లక్కీ నెంబర్ 9. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కొత్త పనులు మొదలవుతాయి. ఇంట్లో సహాయ సహకారాలు కూడా అందుబాటులో ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి వార్తలు కానీ, దానికి సంబంధించిన సూచనలు కానీ ఈరోజు గోచరిస్తున్నాయి. స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ధనలాభము, ఆకస్మిక ప్రయాణాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. ధనలాభ సూచన సంభవం అయ్యేటట్టుగా సూచన కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో కానీ, లేదా మీ ఇంట్లో కానీ ఇద్దరిని కలిపి పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలరు పసుపు రంగు, అదృష్ట శాతము 87, లక్కీ నెంబరు 6. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆలోచనలో క్లారిటీ ఉంటుంది. చేసే పని మీద శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. స్థాన చలనాలు ఉన్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశంకి వెళ్ళడం కానీ, వేరే ప్రాంతానికి కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. సాయంత్రం వేళ శుభవార్తలు వినడం కానీ, శుభ సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. పెట్టుబడులకు కానీ, లేదా కొత్తగా ఏదైనా చేయడానికి కానీ ఈ రోజు అత్యంత అనుకూలంగా కనబడుతోంది. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు చాలా శుభదినము. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ జపించడంతో పాటు, అది కుదరదు అని అనుకున్న వాళ్ళు విష్ణు సహస్రనామాలలో ఏదైనా ఒక నామాన్ని తీసుకొని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 85%గా కనబడుతోంది. చాలా ఎక్కువ కాబట్టి ఈ రోజున అస్సలు వృధా చేసుకోకండి. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 5.